హరి ఓం. రెండు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ హైదరాబాదులోని దీప్తి శ్రీనగర్ కాలనీలో శివరామకృష్ణ ఆలయాల సమ్మేళన ఆవరణలో శివరామకృష్ణ తత్వం మీద జరుగుతూ ఉన్న ప్రవచనానికి 2 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టు నిండు మొయిళ్ళై. అమ్మను నమ్మిన వానికి నెమ్మది భావాలు పుట్టు నిండు మొయిళ్ళై. కమ్మని పద్యములీయగా అమ్మనే ప్రార్థింతు, మా అమ్మనే ప్రార్థింతు గుండెడ ఆత్మీయతతో. మా అమ్మనే ప్రార్థింతు గుండెడ ఆత్మీయతతో. హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే బహుళ దేవతారాధన. హిందువులెవరు అనేక మంది దేవతల్ని, ఎంతోమంది దేవతల్ని ఆరాధించరు, ఎక్కువ మంది దేవతలను ఆరాధించరు. మనకి దేవుళ్ళు ఎక్కువ అని ఇతరులు కొంతమంది విమర్శలు చేస్తారు. దేవుళ్ళు ఎక్కువ కాదు, ఒక దేవుడికి రూపాలు ఎక్కువ. ఎందుకు ఈ రూపాలు ఎక్కువ? ఒక దేవుడు ఒకే రూపంతో ఉండొచ్చు కదా, అంటే మనం ఉన్నాంగా ఒకే రూపంతో, జీవితాంతం ఒకే రూపంతో ఏడుస్తున్నాం కదా. ఈ రూపం ముసలిది అయిపోయేసరికి కంగారు పడి 100 రకాల రంగులు అద్దుతున్నాం, హంగులు చేస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా ఒక రూపంతో ఉంటే ఇలాగే ఉంటాడు, ఈ రూపాన్ని కాపాడుకోలేక చచ్చిపోతూ ఉంటాడు. అందుకని దేవుడు ఒక రూపంతో ఉండడు. పైగా ఒక తత్వం ఏమిటంటే తర్కం తెలిస్తే అర్థమవుతుంది. అనేక రూపాలతో ఉంటున్నాడు అంటే ఏ రూపమో లేనివాడే ఉండగలడు. ఒక రూపంతో ఉండేవాడు రెండో రూపం ధరించలేడు. నాటకంలో నటుడు ఎవరో వెంకట్రావు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన రామరావణ యుద్ధంలో రావణాసురుడు పాత్ర వేస్తాడు. వెంకట్రావు గారు రావణాసురుడు పాత్ర వేగానే రావణాసురుడు అయ్యాడు. ఎంతవరకు అయ్యాడు? వేదిక మీదే అయ్యాడు. అది కూడా రంగు వేసుకున్నంతవరకే అయ్యాడు. ఇంటికి వెడితే మళ్ళీ వెంకట్రావే. నేను ఇంటికి వెళ్ళాక రావణాసురుడు అంటే వాళ్ళు ఆవిడ నువ్వు నాకెందుకురా, నాకు రాముడు కావాలంటుంది ఆవిడ. ఆయన రావణాసురుడు పాత్ర కాసేపు ధరించాడు కానీ నిజానికి వెంకట్రావే. అంచేది ఒక రూపంలో ఉన్నవాడు రెండో రూపాన్ని తాత్కాలికంగా ధరించగలడు కానీ శాశ్వతంగా ఉండలేడు. అది సాధ్యం కాదు. కానీ ఏ రూపము లేనటువంటి ఒక అపురూపమైన మహాతత్వం శాశ్వతంగానే అనేక రూపాలు ధరించి కనపడగలదు. అది భ్రమ అయినా మనం కూడా ఆ భ్రమలోనే ఉన్నాం కాబట్టి అది సత్యమే అనిపిస్తుంది. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యమైనది పరబ్రహ్మమే, అది ఈ మిథ్యా రూపాలన్నీ ధరించింది. మన రూపాలన్నీ మిథ్య అని తెలుసుకోవడమే తత్వం. దాన్నే మనం ఒకరోజు ఇవాళ శివతత్వం, రామతత్వం రూపంలో చెప్పుకుంటాం. రేపు కృష్ణతత్వం, తర్వాత ఈ మూడింటిని సమన్వయం చేసేటువంటి అద్వైత తత్వంతో చెప్పుకొని ముగిస్తాం. ఇక శివరామకృష్ణుల గురించి చెప్పాము అంటే దాని వెనకాల ఇంకా ఆంజనేయ స్వామి, సాయిబాబా గారు అందరూ వచ్చినట్టే లెక్క. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వాళ్ళు వీళ్ళు లేదు. ఇంకా ఎంతమంది దేవతలు ఉంటే అంతమంది వచ్చినట్టే లెక్క. ఇందులోనే మనం గ్రహించాల్సింది ఏమిటంటే శివరామకృష్ణ తత్వం అని దీనికి శీర్షిక పెట్టుకున్నాం మనం. ఏమిటి తత్వం ఏమిటి? ఇది చాలా విచిత్రమైన మాట, ప్రత్యేకమైన మాట. తత్వం అనే 2 మాటలు కలిస్తే వచ్చింది ఇది. దాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్నారు, ఇంకా ఇతర భాషల్లో ఏదేదో అన్నారు, ఆధ్యాత్మికత అన్నారు. అవి ఏవి సరైన మాటలు కావు. తత్వం ఒక్కటే సరైన మాట. తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, ఆ పరబ్రహ్మ నువ్వే అని చెప్పడమే తత్వం. అందుకే తత్వం అంటారు. దీనికి ఫిలాసఫీ సరైన అనువాదం కాదు. చాలా తెలుగు సంస్కృత పదాలకి ఇంగ్లీష్ పదాలు మనం అనువాదంగా చెబుతాం గత్యంతరం లేక. మంగళసూత్రం అనువాదం ఏమిటి? వాడు బతుకు మంగళసూత్రమే లేదు, వాడి భాషలో పదం ఎందుకు ఉంటుంది? సేక్రెడ్ థ్రెడ్ అంటాడు వాడు తలకాయ. సేక్రెడ్ థ్రెడ్ ఏమిటి? పసుపు రాస్తే సేక్రెడ్ థ్రెడ్డే, కానీ పసుపు రాసిన ప్రతితాడు మంగళసూత్రం కాదు.
తోరం కట్టేటప్పుడు కూడా పసుపు రాస్తారు. ఏది పవిత్రం చేయాలన్నా పసుపు రాస్తారు. యజ్ఞోపవీతానికి కూడా పసుపు రాస్తారు. అంతమంది యజ్ఞోపవీతం మంగళసూత్రం అవుతుందా? మంగళసూత్రమే, దానికి లెక్క ఉంది. ఇంగ్లీష్లో దానికి పదం అనువాదం వెతకూడదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మంగళసూత్రమే లేదు, పదం ఎక్కడి నుంచి ఉంటుంది? అంచేతను తత్వం అనే మాటకి ఇంగ్లీషులో కానీ ఇతర భాషల్లోనూ కానీ ఉండే అనువాదాలు ఉన్నాయి, అవి సరైనవి కావు. సంస్కృతంలో సహజంగా పుట్టిన ఈ మాట ఒక్కటే తత్వం సరైనది. ఎందుకంటే తత్వం అది నువ్వే. అంచేత మనం ఇవాళ శివతత్వం తెలుసుకుంటున్నామంటే ఆ శివుడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం తెలుసుకున్నామంటే ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడానికి. రామతత్వం, రాముడు నువ్వే. కృష్ణతత్వం తెలుసుకున్నాము అంటే ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడానికి. మొత్తం మీద అంతా సమన్వయం చేసుకుంటే ఏది పరమాత్మగా మనం భావిస్తున్నామో అదే జీవాత్మ. రెండింటి మధ్య తేడా ఏమీ లేదు. వ్యష్టి సమష్టి. ఒక ధాన్యపు గింజకి ఒక ధాన్య బస్తాకి ఉండే తేడాయే జీవుడికి దేవుడికి ఉండే తేడా. ఒక గింజ వేరు, ఒక బస్తా వేరు. ఒక వస్తువు వేరు, 10 వస్తువులు పేర్చింది వేరు. ఒక పువ్వు వేరు, పూల దండ వేరు. పువ్వు జీవుడు, పూల దండ దేవుడు, అంతకంటే ఏం లేదు. ఈ జీవులందరూ ఈ పువ్వులన్నీ కలయిక లేకపోతే ఇక్కడ దండ అయ్యే అవకాశం లేదు. జీవులందరూ ఇన్ని రూపాలతో లేకపోతే దేవుడు కూడా ఉండే అవకాశం లేదు. ఇన్ని జీవుల రూపాల్లోనూ మనకు కనిపిస్తున్నది ఒకే దైవం, తత్వం, అది నువ్వే. అందుకే మన సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో, వైదిక సంప్రదాయంలో భగవంతుడికి పేరు పెట్టలేదు. శివుడు, రాముడు, కృష్ణుడు అన్నీ మనం పెట్టుకున్నవే. ఆయా రూపాల్లో భగవంతుడు పుట్టాక పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు లోకంలో శివుడు, రాముడు, కృష్ణుడు అక్కర్లేదు. ఎవరైనా మనకి ఒక మహత్తరమైన ఉపకారం చేస్తే ఆయన దేవుడండి బాబు అంటారు. ఆయన పేరు కూడా దేవుడే, మనం పెట్టాం కదా. అలాగే మన ఒక్కరికి కాకుండా లోకానికంతటికి ఉపకారం చేసిన మహానుభావులకి రాముడని, కృష్ణుడని, శివుడని, అయ్యప్ప స్వామి అని, సాయిబాబా అని, సరస్వతి అని, లక్ష్మీదేవి అని రకరకాల పేర్లు పెట్టారు. ఆ దేవతల తత్వం అంతా ఒక్కటే, అది ఆత్మతత్వం. అది తెలుసుకోవడానికే ఈ 2 రోజుల ప్రవచనం శివరామకృష్ణ తత్వం. అందులో శివతత్వం గురించి ముందు చూద్దాం. ఎందుకోసమంటే ఏమీ లేనివాడు శివుడు, ఏమీ అక్కర్లేనివాడు శివుడు. మీరు ఈ దేవాలయాల్లో అన్నీ దర్శించారు కదా. గణపతిని చూశారు, రామచంద్రమూర్తిని చూశారు, హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా పెద్ద వ్యవస్థతో ఉన్న రామచంద్రమూర్తిని చూశారు, పక్కన బాబా గారిని చూశారు, ఇంకా శివుడిని చూశారు, కృష్ణుని చూశారు. ఎంతోమంది దేవతలను ఇక్కడ చూస్తున్నారు కదా. ఆ విగ్రహాల ఆకారంలో ఉండే తేడా గమనించండి, తెలుస్తుంది. మన ఊరికే విగ్రహం కనపడగానే ఏదో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టు వచ్చేయడం కాదు. ఒక్క నిమిషం ఇక్కడ మనల్ని చూడనిస్తారు కాబట్టి చూడాలి. తిరుపతిలో అయితే చూడనిస్తారా? కాశీలో అయితే చూడనిస్తారా? తిరుపతిలో మనకు దొరికేసరికే అవకాశం చాలా ఆలస్యం అయిపోతుంది. లఘు దర్శనం అంటే ఇంకా అతి తక్కువ, మహాలఘు దర్శనం అంటే మెడపట్టుకు ఎంటడమే, ఉండేవారు అక్కడ. పోనీ కాశీలో చూద్దామని వెళతామా, అక్కడికి వెళ్ళగానే ఆ చిన్న శివలింగం దగ్గర నోటి నిండా కిళ్ళి వేసుకుని కూర్చుంటాడు ఒక మహానుభావుడు. వాడికి నమస్కారం, వాడిని భరిస్తున్నందుకు శివుడికి నమస్కారం. కూర్చుని తినసవుతావు మేము అనుభవించాం ఈ అవస్థ. వాడికి 300 కావాలి, శివుడు అక్కర్లేదు. అక్కడున్న శివుడిని చూడడం కోసం మనం ఎక్కడి నుంచి పరిగెత్తి కొడుతున్నాం. అంత దగ్గరలో ఉన్న పూజారికి ఏం కావాలంటే 300 కావాలి, శివుడు అక్కర్లేదు. 300 దేవు, 3 ఆంఖ ఉన్న శివుడు అక్కర్లేదు, వాడు 300 దేవు మన జేబులోంచి లాగేస్తూ ఉంటాడు. ఇంకోటి అక్కడ పాల గ్లాసులు పట్టుకుని నిలబడతాడు. పాలు పోసేయి ₹10 దేవు, ₹10. వీడికి ₹10 కావాలి, వాడికి 300 కావాలి, శివుడు ఎవరికి అక్కర్లేదు. ఈ పోసి తోమి కాశీలో లింగం 3 అడుగులు ఉండేది 3 అంగుళాలు అయింది. నమశివాయ. ఇంకో 10 ఏళ్ళు పోతే చూడడానికి కూడా ఏముండదు అక్కడ. వెనక ఒకప్పుడు ఉండేదట, వన్స్ అపాన్ టైం అని చెప్పుకోవలసిందే. అనేక రకాల మనకి తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఉండే పంచారామాల్లో లింగాల పరిస్థితి కూడా అదే. వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా కొన్ని చోట్లయితే కవచం పెట్టి శివుడికి అభిషేకాలు చేయొద్దని చెప్పారు, పైనుంచి పోసుకోండి. ఎందుకంటే లింగం లేకుండా పోతుంది అక్కడ. పైగా అభిషేకం పోసిన వాళ్ళు ఊరుకోరు కదా, తోమేయండి అంటే మనకు మసాజు బాగా అలవాటు కదా, తోమేయండి శివుడిని అని. పైగా అర్చకుండా కూడా తోమనయ్యం, మనమే తోమేస్తాం ఇక్కడ. మనకు తోమేస్తే మనకు పుణ్యం. ఆ లింగం అరిగిపోతుంది అనేది ఒక్కడికి తోచదు. ఎంత దేవుడైనా విగ్రహమే, మనకు అది గుర్తుపెట్టుకోవాలి. విగ్రహమే, దానికి ఉండే విధానం దానికి ఉంటుంది. దాన్ని తోమేసి పామేయకూడదు. అలా పామేస్తే ఏమీ రాదు, అదో అజ్ఞానం. ఆ తత్వం తెలుసుకుని ఇంటికి వెళ్ళి నువ్వు తోముకుంటే, నీకు నువ్వు పావుకుంటే, ముందు పావుకున్నవన్నీ వదిలించుకుంటే బాగా వస్తుంది. మనకు పావుకోవడమే అలవాటు, వదిలించుకోవడం నచ్చదు అసలు.
వదిలించుకోవడం నచ్చదు. మొన్నెవరో నాకు 4 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక ఆవిడ పాపం నేను సుందరకాండ పారాయణ చేస్తున్నానంటే ఎలా చెయ్యాలి అని ఏవో విధానాలు అడిగింది, చెప్పాను. తర్వాత ఎందుకు చేస్తున్నావమ్మా అన్న, మనవరాలి పెళ్ళికి అన్నాను. దిస్ ఈజ్ ఓవర్ యాక్షన్, వెంటనే మానేసేయ పని చెప్పాను నేను. మనవరాలి పెళ్ళికి నువ్వెందుకు చేయడం? హనుమంతుడికి అవ్వలేదు పెళ్ళి, నీకు కూడా అవ్వదు పో అని చెప్పాను. మనవరాలి పెళ్ళికి మనం ఎందుకంటే పారాయణ, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. పాముకోవడం అంటే ఇదే. మనవరాలు ఎవరి సంపద? కొడుకు కోళ్ళు సంపద, లేదా కూతురు వాళ్ళు సంపద. వాళ్ళు ఏడుస్తారుగా, మనకెందుకు అంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మనవరాలు పెళ్ళి, అది మళ్ళీ గర్భం ధరించడం, అదో బొట్టిగాడిని కండడం, వాడి నోట్లో మనం వేలేయడం, ఈ దరిద్రం మనకు పోవడం లేదు ఇక్కడ. మనం ఎన్ని ప్రవచనాలు విన్నా ఒకటే, ఎన్ని తత్వాలు తెలుసుకున్నా ఒకటే. ఇది వదిలేయవలసిన వ్యవహారం. ఇది ఇంకా పావుకుంటున్నాం ఇక్కడ 70-80 ఏళ్ళు వచ్చి. కనీసం వాళ్ళదేదో వాళ్ళు పడతారు కదా, లేదు వాళ్ళది కూడా మనమే పడాలి. వాళ్ళు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, బ్యాగ్ ఒకళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఒకళ్ళు వేసుకుని. ఈ ముసలమ్మలు చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ, ప్రదక్షిణాలు చేయలేక మోకాళ్ళ నొప్పులతోటి. వాళ్ళకి సంతానం కలగకపోతే వీళ్ళకి బెంగ, వాళ్ళకి అనారోగ్యాలు వస్తే వీళ్ళకి బెంగ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే వీళ్ళకి బెంగ. పోనీ అనారోగ్యాల పరిస్థితి వేరు, ఎవరికైనా అనిపిస్తుంది. పెళ్ళిళ్ళ గురించి మనకెందుకంటే బెంగ, వాడు చేసుకుంటూ లేదమ్మా అనుకుంటాడు. మనకందరికీ ఎంత అహం అంటేనండి, నాకు మొహమాటం లేకుండా అలవాటు. ఎలాగో బిరుదులు ఇచ్చారు కదా, అలా మాట్లాడినందుకు అలాగే మాట్లాడతాను. మళ్ళీ గొడవ ఎందుకు, పడిన ముద్ర ఏదో పడింది. మనకి బాగా ఎంత అహంకారం అంటే, మన వంశాలన్నీ కృష్ణదేవరాయల వంశాలు ఇక్కడ డెవలప్ అయిపోవాలి బాగా. 16 తరాలు పుట్టియాలి మనం ఉండగానే. ఈ వంశం మధ్యలో ఆగకూడదు, ఎందుకంటే దిక్కుమాలిన వంశం కదా. అందుకని దేశానికి చేసిన మేలేమిటని ఒక్కడు ఆలోచించడు, మన వంశం పెరిగిపోవాలి. దానికి మూలమే మీరు శివుణ్ణి గమనించండి. ఏమీ లేదు, శివుడికి వంశం ఎక్కడుందండి? ఆయనకి పిల్లలు లేరమ్మా. కుమారస్వామి కానీ వినాయకుడు కానీ పార్వతీదేవి గర్భాన్ని ధరించి కనలేదు. దేవతల స్త్రీలకి గర్భనరకం లేదు. పార్వతి సహా, లక్ష్మి సహా, సరస్వతి సహా ఎవ్వరికి గర్భనరకం లేదు. ఇంద్రుడు భార్య శచీదేవి సహా, మన్మధుడు భార్య రతీదేవి సహా ఎవ్వరికి దేవతా స్త్రీలకి గర్భనరకం లేదు. వాళ్ళు పిల్లల్ని కనరు, వాళ్ళని ఎవరూ కనలేదు. అంతా సంకల్పాత్మక సంతానం. మనసులో సంకల్పిస్తారు, ఎదురుగా నిలబడతారంతే. 3 ఏళ్ళ వాడంటే 3 ఏళ్ళ వాడే వస్తాడు, 30 ఏళ్ళ వాడంటే 30 ఏళ్ళ వాడే వస్తాడు. అది సంకల్పం. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బాగా అర్థమవుతుంది, ఈ సంకల్పాత్మకం ఏమిటో అర్థమవుతుంది, అది సాధ్యమవుతుంది. అందులో ఆశ్చర్యం వల్ల ఆ శక్తినే మన వాళ్ళు పూర్వం తపశ్శక్తితో మంత్రశక్తితో సాధించారు, ఇప్పుడు యంత్రశక్తితో సాధించబోతున్నారు. పెద్ద గందరగోళం ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. అంతే వస్తుందంతా అనేది. ఆర్టిఫిషియల్ ఎంతవరకు ఉంటుందంటే ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అది ఇచ్చే ఆనందం కూడా అంతే. కానీ ఆ మాయా ప్రపంచంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం, దాన్ని ఎవరో ఆపలేరు. ఆ వెళ్లే ముందే యుద్ధానికి వెళ్ళే వీరుడు కవచం ధరించినట్టుగా మనం తత్వం ఫిలాసఫీ అనేటువంటి కవచాన్ని ధరిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటువంటి మాయలన్నీ తట్టుకుని పరమాత్మ స్వరూపంగా మిగలగలుగుతాం, నిశ్చింతగా బతకగలుగుతాం. అనుమానం ఏం లేదు. ఈ తత్వం అందుకు ఉపయోగిస్తాం. మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చి నేను పంపించగలను, మీకు సంపదలు ఇవ్వగలను, ఇంకోటి ఇవ్వగలనని నేను చెప్పలేను. కానీ జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యం నాకు ఎంత ఉందో అంతా మీకు ఇచ్చి నేను పంపగలను. అనుమానం ఏం లేదు ఈ 2 రోజుల్లో. అందుకే శివుణ్ణి మీరు అభిషేకం చేసినప్పుడు గమనించండి, ఏముందండి ఆయన దగ్గర ఒట్టి బోర్లింగం, ఏమీ లేదు అక్కడ. అన్నీ మీరు వేసినవన్నీ జారిపోతున్నాయి. మీరు నీళ్ళు వేసారు జారిపోయాయి, పాలు పోసారు జారిపోయాయి, పళ్ళరసం పోసారు జారిపోయాయి, పంచదార వేసి అన్నీ జారిపోయాయి. అంటే అన్నీ జారిపోతాయనే విషయం గమనించు. అంతకంటే నీకు వచ్చేది ఏం లేదు శివుడు అభిషేకం వల్ల. అన్నీ జారిపోతాయి అంతే. జారిపోయేవే వేస్తారు. ఆయన మీద మామిడికాయలు వేపకాయలు ఎవరు వేయరు, అవి జారవు, అక్కడ కూర్చుంటాయి. శివుడి మీద ఎప్పుడు ద్రవ పదార్థాలతోనే అభిషేకం చేస్తారు. పంచామృతాలన్నీ ద్రవాలే కదా. ఎందుకు చేస్తారు? అది లింగాకారం. నీళ్లు పోసావు జారిపోయాయి, పాలు పోసావు జారిపోయింది, నెయ్యి పోసావు జారిపోయింది, తేనె పోసావు జారిపోయింది. పైగా గమనించండి, ముందు నీళ్లు పోస్తారు, తర్వాత పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, తేనె పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, నెయ్యి పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, పెరుగు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు. ఏం పోసినా మళ్ళీ నీళ్లు పోస్తారు. అంటే ముందు నీళ్ళే, ఆ నీళ్ళే శరీరం అనే బంధం ఏర్పడబట్టే నీకు ఇవన్నీ వచ్చాయి. తర్వాత పోసే పాలు ఏమిటంటే తల్లిదండ్రులు, మమకారం. ఆ పాలు పోయడమే మమకారం. తల్లిదండ్రులు అనే బంధం ఏర్పడింది. మనకి పుట్టాం కాబట్టి ఎవరికి పుట్టామో వారిని తల్లి అన్నారు. ఆ పుట్టకి బీజప్రాయమైన కారణమైన పెద్ద మనిషిని తండ్రి అన్నారు. ఆయన పట్టుకున్నాం. ఇది పాల బంధం. తల్లిదండ్రుల బంధం పాలలాగా స్వచ్ఛంగా ఆర్ద్రంగా మమకారంతో ఉంటుంది. అందుకని పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రులు అనే బంధం పెట్టుకున్నావు అని.
తర్వాత పెరుగుతో అభిషేకం చేస్తారు. అంతే కాస్త గడ్డ కడుతుంది. గడ్డ కట్టడం కదా అదే పెళ్ళి అవ్వడం అండి. గడ్డ కట్టినట్టే ఉంటుంది పెళ్ళి అయ్యాక. బాగా చాలా గడ్డలు కడతాయి, సెగడ్డలు కూడా వస్తాయి. అందుకని పెరుగుతో అభిషేకం అంటే సంసారం ఏర్పడింది, అబ్బాయి గడ్డ కట్టింది చూసుకో, ఎప్పటికైనా వదిలించుకో అని. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, అదే తేనె. పిల్లలంత స్వీట్నెస్ ఇంకెవరిలో ఉంటుందండి. 100 కోట్లు సంపాదించి అలిసిపోయి విమానాలన్నీ తిరిగి నిద్రాహారాలు లేకుండా వచ్చిన తండ్రి కూడా ఇంటి దగ్గర కొడుకునో కూతురునో చూసేసరికి మొత్తం శ్రమ మర్చిపోతున్నాడు. తేనె అంటే అదే, వీళ్ళ కోసమే కదా, వీళ్ళ కోసమే కదా అంటూ. పక్కవాడికి ₹1 ఇవ్వడు, మళ్ళీ ఈ ఇద్దరి కోసం 200 కోట్లు సంపాదిస్తాడు. చివరికి వీడు గోల్డేజ్ హోమ్ ఖాయం. అది సరిపోలేదంటారు వాళ్ళు. అదే సమాజానికి ధారపోసామనుకోండి ఎంత ఇచ్చినా ఎక్కువే, పిల్లలకి ఇచ్చామనుకోండి ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే సమస్య గమనించండి, మమకారం. ఈ తీసుకునేవాడు హక్కుగా భావిస్తున్నాడు, శివుడు హక్కుగా భావించడు. శివతత్వం అంటే పోసుకోరా తీసుకోరా నాకేం సంబంధం, నీ ఇష్టం వచ్చింది పోసుకో, నేను ఇలాగే ఉంటా. నువ్వు రాకముందు ఎలా బోళ్ళింగంగా ఉన్నానో నువ్వు వెళ్ళాక అలాగే ఉంటా. నువ్వు నీళ్లు పోస్తావో, పాలు పోస్తావో, తేనె పోస్తావో, నీ తలకాయ పోస్తావో పోసుకో, అంతే. నాకు ఇవేం అక్కర్లేదు. ఈ అక్కర్లేదనే తత్వానికి మనం రాగలిగితే ఈ చిత్రం ఏమిటంటే సమస్త ప్రపంచం మన వెనకాల ఉంటుంది. అందుకే శివుడి మీద నన్నచూరుడు ఒక చమత్కారమైనటువంటి పద్యం చెప్పాడు. కుమార సంభవం అని, నన్నచూరుడు కుమార సంభవం అని కావ్యం రాస్తాడు. కుమారస్వామి పుట్టుక, కుమారుడు పుట్టాడు షణ్ముఖుడు. ఎవరికి పుట్టాడు? విచిత్రంగా ఉందండి ఈయన పుట్టుక అంటాడు. తన జనకుడు రుస్థాణువు జనని అపర్ణాఖ్యయట విశాఖుండనగా తనుదానై ఉదయించెను కనగా చిత్ర అతి చిత్రగాథ ఇది కదా. షణ్ముఖస్వామి పుట్టుక చాలా విచిత్రంగా ఉందండి. ఆయన తన జనకుడు స్థాణువు, తండ్రి శివునికి స్థాణువు అని పేరు. స్థాణు రుద్రవు మాపతి. స్థాణువు అంటే మొండెం, తలకాయ లేకుండా కాళ్ళు కూడా లేకుండా ఒట్టి శిలా విగ్రహం కాదు, మళ్ళీ ఒట్టి బండరాయి ఏదో ఉంటుందనుకోండి, దాని మీద ఏమీ మైలు రాయిలాగా రాత కూడా లేకుండా ఒట్టి బండరాయి ఉందంటే దాన్ని స్థాణువు అంటారు. మరి శివలింగం అదే కదా స్థాణువు. బండరాతకి ఎక్కడైనా పిల్లలు పుడతారా? కానీ స్థాణువు. తన జనకుడు స్థాణువు, తండ్రి పెద్ద బండరాయి. పైగా చెట్టు బోధె ఉంటుంది, దాన్ని కూడా స్థాణువు అంటారు. చెట్టు బోధె, కాండం అంటాం కదా మనం, దాన్ని కూడా స్థాణువు అంటారు. ఒట్టి కాండానికి ఎక్కడైనా కొమ్మలు రెమ్మలు వస్తాయా? కానీ శివుడు ఒట్టి కాండం లాంటివాడు. ఆయన భార్య ఎవరండి? ఆవిడకున్న పేర్లో ఒక పేరు అపర్ణ. పార్వతీ, దుర్గా, మృడాని, చండిక, అంబిక. అపర్ణ అంటారు. అపర్ణ అంటే ఆకులు లేనిది అని అర్థం. దాన్నే చమత్కారంగా చెప్పాడు ఇక్కడ నన్నచూరుడు. ఆకులు లేనిదని ఆవిడకి ఎందుకు పేరు వచ్చింది? శివుడిని పెళ్లి చేసుకోవాలని ఆవిడ తపస్సు చేసినప్పుడు కొన్నాళ్ళు అన్నం ఒక భోజనం మానేసి పలహారం ఏవో పళ్ళు తిని ఒక పూట పళ్ళు తిని బతికింది ఒక 6 నెలలు. తర్వాత ఇంకో పూట నీళ్లు దాగి బతికింది, ఆ పళ్ళు కూడా మానేసి. అది కూడా అయిపోయాక ఆకులు తిని బతికింది. అది కూడా అయిపోయాక ఆ ఆకులు కూడా మానేసింది. అప్పుడు అక్కడ తపస్సు చేసేటువంటి ఋషులు చూసి ఆశ్చర్యపోయి పర్ణములు కూడా స్వీకరించకుండా తపస్సు చేస్తుంది ఈవిడ, అపర్ణ అని పేరు పెట్టారు వాళ్ళు. అపర్ణ అంటే అర్థం. అందుకని జనని అపర్ణాఖ్య, తండ్రి పేరేమో స్థాణువుట, చెట్టు బోధే. బోధకి ఎక్కడైనా కొమ్మలు రెమ్మలు వస్తాయా? పోనీ తల్లి ఎవరు అంటే అపర్ణ. ఆకులు లేవు, ఆకులు లేకుండా పువ్వులు ఎలా వస్తాయి, పిందెలు ఎలా వస్తాయి? దానికి ఈయన పుట్టాట కుమారుడు. ఈయన పేరు ఏమిటంటే విశాఖుడు, కొమ్మలు లేనివాడు అన్నారు. విశాఖ అంటే కొమ్మలు, శాఖ అంటే కొమ్మ, అంటే విశాఖ అంటే కొమ్మలు లేకపోవడం. ఆకులు కొమ్మలు లేని ముండానికి, ఆకులు కూడా లేనటువంటి స్త్రీకి కొమ్మలు లేనివాడు పుట్టాట. ఇంతకంటే పొడుపు కథ ఏదైనా ఉందా అన్నాడు నన్నచూరుడు కుమార సంభవాలు. అది చాలా బాగా ప్రచారంలోకి వెళ్ళడం వల్ల సంస్కృతంలో అనువాదం చేశాడు ఒక ఆయన. ఆయన ఇంకో చమత్కారం జోడించాడు. శివుడు గుళ్ళో ఉండి దండం పెట్టుకుంటూ, నీకు దండం పెట్టన్నా అదే పొరపాటయ్యా, కానీ నాకు విచిత్రంగా ఉంది ఇది, ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేవు, భక్తి నమస్కారం పెట్టిన వాళ్ళకి మాత్రం అన్నీ ఇస్తున్నావు. స్థాణుర్భవాన్ మూల విహీన ఏవ. నన్నచూరుడు ఎలాగో స్థాణువు అన్నాడు, అపర్ణ అన్నాడు. కాబట్టి ఈ అజ్ఞాత సంస్కృత కవి ఎవరో దాన్ని అనువాదం చేసినప్పుడు ఇంకో 2 చమత్కారాలు జోడించాడు. శివతత్వం తెలుసుకోవాలంటే చమత్కారంతో తెలుసుకుంటే హాయిగా మనస్సులో ఉంటుంది. ఎప్పుడు వేదాంతోపన్యాసం గంభీరంగా ఉండకూడదు, మధ్యలో చమత్కారాలు ఉండాలి.
దానివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి, ఆ చమత్కారం ఉన్నందువల్ల అసలు విషయం గుర్తుంటుంది దానికి జోడించి. రెండోది ఏమిటంటే భక్తులు నిద్రపోకుండా ఉంటారు, కాస్త నవ్వుతారు కాబట్టి. లేకపోతే మొత్తం గంభీరంగా అటువంటి 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 ఆ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అంటే 2 నిమిషాల్లో అందరూ పడుకుంటారు. ప్రసాదం ఎప్పుడు పెడతారో చెప్పమంటారు. ఎప్పుడు ఒకే రకమైన మాట పదే పదే ఊతపదంలాగా వస్తుంది అంటే జోలపాట్లా ఉంటుంది, అది పడుకుంటారు వెంటనే. అందుకే పూర్వకాలం, ఈ మధ్య కొంచెం 10 ఏళ్ళుగా పరిస్థితి మారింది, కానీ పూర్వకాలం ఆధ్యాత్మికోపన్యాసాలంటే అంతా మొత్తం ఒత్తులు చేసుకునే బామ్మలు, వృత్తులు మానేసిన వృద్ధులు, అంతే. ఇంకెవరు అబౌవ్ 60 లోపు ఎవడైనా వస్తే అక్కడికి నచ్చేవాడు కాదు. అంతా 60 దాటిన వెళ్ళాయి. అది కూడా ఒక కార్తీక మాసంలో ఒత్తుల డబ్బాను పట్టుకుని ఒకళ్ళు, కాలక్షేపానికి కొందరు ముక్కుపొడిన డబ్బా పట్టుకుని వచ్చి కూర్చుని స్తంభం ఒకటి చూసి ఇక్కడ జారలు పడి వెళ్ళేటప్పుడు లేపవే ప్రసాదం పెడతారట అనేవారు. అంతే. ఏదో పెద్ద ఆయన పాపం 4 మాటలు చెప్తున్నాడు, వాడో వెర్రి మనిషి, వాడేవో చెబుతూ ఉంటాడు అక్కడ అని. కాస్త పుణ్యం వస్తుంది. ఇంట్లో కూర్చోవడం కంటే నా ఏం కదా అంటే అందుకోసం అనమాట. అంత లోకువైంది పురాణ ప్రవచనం మనకి. కానీ ఈవేళ మొత్తం కాలచక్రం తిరగబడిందండి ఆశ్చర్యకరంగా. నేను కానీ నా సోదర ప్రవచనకర్తలు కానీ చెబుతున్న వాటికి ఎక్కువగా వస్తున్న వాళ్ళందరూ యువతరమే వస్తున్నారండి. చాలా బాగా ఇది వాళ్ళ జీవితానికి చాలా ఉపయోగపడుతుందనే విషయం అర్థమైంది. ఆ కరుణ వర్షించిన భగవంతునికి, ఆ శక్తిని మాకు ఇచ్చినటువంటి అమ్మవారికి నమస్కారం. ఈ మార్పు వస్తుందని మేము ఊహించలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. అన్ని రకాల హత్యలకి, ఆత్మహత్యలకి, ఆందోళనకి, అన్ని రకాల ఒత్తిళ్ళకి ఏకైక పరిష్కారం ఆధ్యాత్మికమైన అవగాహన మాత్రమే. అది ఉంటేనే ఇవి ఆగుతాయి. నో సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ సేవ్ యూ మై ఫ్రెండ్, ఓన్లీ స్పిరిచువాలిటీ విల్ సేవ్ యూ. నీ సైన్సు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా నిన్ను కాపాడుతాయని చెప్పలేము. ఆధ్యాత్మికత మాత్రమే నిన్ను కాపాడుతుంది. అది ఇలా తెలుసుకుంటేనే దానికి చమత్కారం కూడా అవసరం. అందుకే సంస్కృత కవి ఏమన్నాడంటే, నువ్వు ఎలా అందరి కోరికలు తీరుస్తున్నావో ఆశ్చర్యంగా ఉందయ్యా. శివుడి గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటే కోరికలు తీరాయి అంటున్నారు కదా, ఎలా తీరతాయి? నీకేం తీరాయి? నీ దగ్గర ఏమున్నాయి కనుక. స్థాణుర్భవాన్ మూల విహీనయేవ పుత్రో విశాఖక తరుణీత్వపర్ణ, పుత్రో విశాఖక తరుణీత్వపర్ణ, పరోపనీతైః కుసుమైరజస్రం, పరోపనీతైః కుసుమైరజస్రం, ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం, ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం. స్థాణుర్భవాన్, నువ్వేమో ఆకులు కొమ్మలు ఏమీ లేనటువంటి మొండెల్లా ఉన్నావా, చెట్టు బోధెలాగా. శివలింగం అలాగే ఉంటుందిగా. పోనీ మీ ఆవిడైనా గొప్పదా అంటే తరుణి త్వపర్ణ, ఆవిడేమో ఆకులు లేనిదే అపర్ణ. మీకిద్దరికీ పుట్టిన కుమారుడెవరు? పుత్రో విశాఖ, కొమ్మలు లేనివాడు. విశాఖ విగతమైన శాఖ. శాఖ అంటే కొమ్మ కదా, అందుకని కొమ్మలు లేనివాడా. నువ్వేమో కొమ్మలు ఆకులు రమ్మలు ఏమీ లేని ఒక మొండెవా, ఒక కాండమా. నీ భార్య ఏమో ఆకులు లేనటువంటి మనిషా, మీకు పుట్టినటువంటి అబ్బాయి ఏమో కొమ్మలు లేనివాడా. విచిత్రంగా ఉందయ్యా. పోనీ అందరికీ భక్తులకి ఏవో ఇస్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా పువ్వులు ఉన్నాయా అంటే, ఎవరైనా తెచ్చి నీ నెత్తి మీద 4 పువ్వులు పెట్టాలి కానీ నీ దగ్గర ఎక్కడున్నాయి పువ్వులు? పరోపనీతై కుసుమైరజస్రం. ఎవరైనా శివుడి నెత్తి మీద, అయ్యో శివుడు ఖాళీగా ఉన్నాడు గుళ్ళో, అలా ఉంటే అలాగా 4 మారేడాకులు నిచ్చిమల్లిపూలు తెచ్చి పెడితే నీకు పువ్వులు వస్తున్నాయి, అంతే కదా. ఫలాలైనా నీకు నైవేద్యం మేం పెట్టాల్సిందే, నీ దగ్గర ఏమున్నాయి కనుక. అయినా ఫలత్యపూర్వం కిమిదం విచిత్రం, అయినప్పటికీ అపూర్వమైన ఫలితాలు అందరికీ ఇస్తున్నావయ్యా, ఇది ఎంత విచిత్రం అన్నాడు. అది భగవత్తత్వం. ఆయన దగ్గర ఏమీ ఉండవు, అన్నీ ఇస్తాడు. సరిగ్గా ఇది అర్థమైతే ఏ రూపము లేని ఒక అపురూపమైన కాంతిమయమైన భగవత్ తేజస్తత్వమే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించింది అని అర్థమవుతుంది. అందులో ఏమీ ఉండవు, అన్నీ వస్తాయి. ఈ సృష్టి దేని నుంచి ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే దాని మీద ప్రాచ్య విద్వాంసులు ఎంతో పరిశోధన చేశారు. మన ఋషులు పాశ్చాత్య విద్వాంసులు చేశారు. పాశ్చాత్యులు రకరకాల సిద్ధాంతాలు కనిపెట్టి చివరికి ఏం తేల్చారో తెలుసా? అజ్ఞేయవాదం అన్నారు. మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నారు నీ పరిశోధన, అది మేమేం చెప్పలేమండి అన్నారు. ఇంకొంతమంది ఏం చేశారంటే, మన దేశంలో గొప్ప గొప్ప మతాలు పెట్టిన వాళ్ళు, తాత్వికులు, ఆచార్యులు సృష్టికి మూలం ఏమిటంటే శూన్యం అన్నారు. ఇది మరీ అజ్ఞానం. శూన్యం నుంచి ఏదీ రాదు, పూర్ణం నుంచి అన్నీ వస్తాయి కానీ శూన్యం నుంచి ఏదీ రాదు. శూన్యం అంటే ఏమీ లేదని అర్థం. ఏమీ లేని దాంట్లో ఏదన్నా వస్తుందా?
అన్నీ ఉన్న దాంట్లోంచి నీకు ఏది కావాలంటే అది వస్తుంది, కానీ ఏమీ లేని దాంట్లోంచి ఏది వస్తుందండి? అత్యంత సృష్టికి మూలం ఉన్నది శూన్యం కాదు, పూర్ణం. మన ఋషి విజ్ఞానం, మన వైదిక సంపద, మన హిందూ ధర్మం లక్షల ఏళ్ల క్రితం చెప్పిన మాట. భగవంతుడి యొక్క తత్వం ఏమిటంటే పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ కనిపిస్తున్న సృష్టి అంతా పూర్ణమే. దీనికి మూలమైనటువంటి భగవత్తత్వం కూడా పూర్ణమే. ఆ భగవంతుల్లోంచి ఈ సృష్టిని తీసేసినా మిగిలేది పూర్ణమే. ఈ సృష్టిని కలిపినా ఎంత పెంచినా మిగిలేది పూర్ణమే. మొత్తం మీద పూర్ణ పదార్థం ఉంది అంతే. దాని పేరు పూర్ణం, తప్పితే ఇంకేం కాదు. ఆ పూర్ణంలో ఏదో ఉంది అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే పూర్ణంబూరు అర్థమైనా అర్థం అవుతుంది. పూర్ణంబూరు పైకి ఎలా ఉంటుంది? శనగపిండి తొడుగో మినప్పిండి తొడుగేదో పైకి కనపడుతూ ఉంటుంది, లోపల ఏముందో తెలియదు. దాన్ని కాస్త చెల్లెట్టి నెయ్యి వేసినప్పుడు నెయ్యి అంతా లోపలికి వెళ్ళిపోతుంటే దీని లోపల చాలా ఉందిరా అని అర్థం అవుతుంది. అప్పుడు మళ్ళీ మన నోటి ద్వారా అది లోపలికి వెళ్ళాక అమ్మో ఈ బూరులో చాలా ఉందిరా అని అర్థం అవుతుంది. అంచేత పైన చూస్తే ఏం అర్థం కాదు, లోపలికి వెడితే చాలా అర్థం అవుతుంది. దాన్ని రసపూర్ణం చేస్తే చాలా అర్థం అవుతుంది. భగవత్తత్వం అర్థం కావాలంటే లోపలికి వెళ్ళాలి. కనీసం పూజా మందిరం లోపలికేలా వెళ్ళాలి. మన ఇళ్లలో ఉండే పూజా మందిరం ఇతరులకు చూపించడానికి కాదండి. డ్యాన్స్ ఆడద్దండి ఎవడోని ఇక్కడ. దానికి పెద్ద షోకులు చేసి వచ్చిన వాళ్ళల్లా పూజా మందిరం చూడండి, ఏమిటి చూసేది? వాళ్ళు ఎవరో చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి. కాశీ నుంచి ఇద్దిచ్చాం, కాకినాడ నుంచి ఇద్దిచ్చాం అని చెప్పాలి వాళ్ళకి. ఆ పూజా మందిరంలో మనం ఎంతసేపు ఉన్నాము? వంటశాలలో ఉంటాం, బాత్రూంలో ఉంటాం గంట సేపు, బెడ్రూమ్లో ఉంటాం, టీవీ దగ్గర ఉంటాం. అసలు ఇప్పుడు ఎక్కడా ఉండలేదు. స్మార్ట్ ఫోన్ దేవా జనమహ ఆ ఫోన్ అట్టు కూర్చుంటున్నాం. ఇక్కడ అందరూ అక్కడే ఉంటారు. ఇక్కడ పూజా మందిరంలో కూర్చునే వాళ్ళు చాలా తక్కువ. ఏం కూర్చుంటాం అంతే. అది మరి ఎందుకు అంటే పుణ్యానికి ఈ సైన్యంలో పెట్టాం. నువ్వు ఏ సైన్యంలో పెట్టినా ఒకటే, నువ్వు చేసే జపం చేయనప్పుడు. అక్కడ దివ్యమైన విగ్రహాలు, నువ్వు ఎంత గోల్డ్ అంతా బంగారం అంతా తీసుకొచ్చి అక్కడ కురిపించినా దేవుడు ఉండడం మిత్రమా, నువ్వు ఉంటేనే ఉంటాడు. నువ్వు ఎంతసేపు ఉన్నావు, నువ్వేం చేసావు? అదే లోపలికి వెళ్ళడం. మన ఇంట్లోనే మనం లోపలికి అంటే లోపలికంటే పూజా మందిరంలో కనీసం భౌతికంగా, తర్వాత మన శరీరంలోకి మనం పెడతాం. పూజా మందిరంలోనే ఎక్కువసేపు గడపలేని వాళ్ళం ఎక్కడ గడుపుతాం మనం? ఈ విగ్రహాలు ఏమిటి? ఈ విగ్రహం ఎలా ఎందుకుంది? పాండురంగస్వామి ఎలా ఎందుకున్నాడు? కృష్ణుడు ఎలా ఎందుకున్నాడు? రాముడు ఎలా ఎందుకున్నాడు? రాముడుకున్న ఆయుధాలు ఏమిటి? శివుడుకున్న ఆయుధాలు ఏమిటి? తేడా ఏమిటి? బ్రహ్మదేవుడి దగ్గర ఏ ఆయుధాలు ఎందుకు లేవు? అన్ని విద్యలకి మూలమైన సరస్వతీదేవి చేతుల్లో వీణ ఉంది కానీ ఆయుధాలు లేవేమిటి? లక్ష్మీదేవి చేతుల్లో పద్మాలు ఎందుకున్నాయి? ఆయుధాలు లేవేమిటి? డబ్బు లేదేమిటి? డబ్బు ఉంటే ఆయుధాలు లేవేమిటి? లక్ష్మీదేవి చేతుల్లో నోట్ల కట్టు ఉండదండి, పద్మాలు ఉంటాయి. పోనీ చెల్లినా చెల్లకపోయినా 2000 నోటో 1000 నోటో పెట్టచ్చు కదా, ఎవడో పెట్టాడు. అన్నిటి పద్మాలు ఉంటాయి అక్కడ. పద్మాలు ఎందుకు ఉంటాయి? ఇది తత్వం. అసలు ఈ దేవతలందరూ పద్మంలో ఎందుకు కూర్చుంటారు? బ్రహ్మదేవుడు, సరస్వతి, లక్ష్మి అందరూ పద్మంలో కూర్చుంటారు. ఎందుకు పద్మంలో కూర్చుంటారు? దాని ప్రత్యేకత ఏమిటి? పద్మాసనం అంటారు. అన్ని ఆసనాల్లోకి ఏది గొప్పదంటే పద్మాసనం అన్నారు. పద్మాసనం ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ యోగ దర్శనం చేయిస్తే ఇదే లోపలికి వెళ్ళడం అంటే. అలా వెళ్ళాడు కాబట్టి ఈ కవి ఎవరో అజ్ఞాత కవి పట్టుకున్నాడు. స్థాణుర్భవాన్, నీకే ఏమీ లేదయ్యా, మొండి బండ కాండంలా మిగిలేవి ఇక్కడ. మూలవిహీనయ్యావా, పైగా ఇంకో మాట కూడా అన్నాడు, చెట్టు కాండానికి వేళ్ళైనా ఉంటాయి, శివలింగానికి వేళ్ళు కూడా లేవు, స్వయంభువు. నీకు వేళ్ళు కూడా లేవయ్యా, నీకు మూలం ఎక్కడో నీకు తెలియదు, మాకు అసలే తెలియదు. మూలం లేకుండా పుట్టావు మహానుభావుడివి. ఎందుకంటే బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను సృష్టికి మూలం అని దెబ్బలాడుకుంటుంటే మీరిద్దరూ కాదు ఊరుకోండి అని చెప్పి మధ్యలోంచి వచ్చాడు. శివరాత్రి నాడు కథ అదే కదా, అర్ధరాత్రి 12కి లింగోద్భవ కాలం అంటే అది. ఆ రావడం అకస్మాత్తుగా వచ్చాడు కానీ కింద వేళ్ళు కాళ్ళు పెట్టుకుని పెద్ద స్టాండ్ పెట్టుకుని రాలేదు ఆయన. అందుకే నువ్వు స్థాణువు, మొండెం, కబంధుడివి, నీకు స్థాణువు అక్కడ ఉన్నది, మొండెం, ఒట్టి కాండం. పోనీ దానికి వేళ్ళున్నాయి, చెట్టుకు వేళ్ళు ఉంటాయి, నీకు వేళ్ళు కూడా లేవు, మూలం లేవు, మూలవిహీనయ్యేలా. పోనీ నీ భార్య ఏమైనా గొప్పదంటే ఆవిడ అపర్ణ, ఆవిడకి ఆకులు లేవు. మీ అబ్బాయి ఏమైనా గొప్పవాడంటే ఆయన పేరు విశాఖ, ఆయన కొమ్మలు లేవు. పోనీ మీకు ఏమైనా పువ్వులు ఉన్నాయా అంటే ఎవడో నెత్తి మీద పువ్వులు పెట్టాలి తప్పితే మీకంటూ సొంతంగా పూలు ఏం లేవు, కానీ మీరు ఫలిస్తున్నారు.
మరి కాండము లేకుండా, వేళ్ళు లేకుండా, కొమ్మలు లేకుండా, ఆకులు లేకుండా, పువ్వులు లేకుండా ఏ చెట్టు ఫలించదు కదండి. ఏమీ లేకుండా కేవలం భక్తిగా చేసే నమస్కారం ద్వారా ఫలించే ఏకైక మహావృక్షం పరమశివుడు. ఏకైక మహావృక్షం పరమశివుడు.